హలో నిహారిక గారు. హలో. నిహారిక గారు దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. మనకి మనం కొన్ని బార్డర్స్ పెట్టుకోవాలి అని మీరు ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు. బౌండరీస్. యెస్. యెస్. కాకపోతే మనకొక మనిషి అంటే చాలా ఎక్కువ ఇష్టం, చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉన్నప్పుడు, వాళ్ళని కొంచెం కూడా వదులుకోవడం ఇష్టం లేనప్పుడు, అవతల మనిషి మన వైపు, మన పట్ల ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నా, ఆటోమేటిక్‌గా మనం ఏంటంటే వాళ్ళతో ఆ నిమిషానికి గొడవ పడినా, సాయంత్రం కల్లా మెసేజ్ చేయడమో, ఫోన్ చేయడమో చేసేసి సారీ చెప్పేసేవాళ్ళుంటారు. అంటే వాళ్ళకున్న ఈగోని కూడా లోపల లోపల చంపేసుకొని, బయటకి చాలా వద్దు వీళ్ళు నాతో మాట్లాడితే చాలు గొడవ పడని, కొట్టని, తిట్టని అని జెప్పేసేసి చాలా ఇదిగా వాళ్ళ ముందు దిగజారిపోతారు. ఎస్పెషల్లీ లేడీస్ ఇలా ఉంటారనుకుంటా. ఎమోషన్ అనేది బాగా క్యారీ చేస్తూ. కానీ మనల్ని ఒకళ్ళు ఎంత అవాయిడ్ చేస్తున్నా కానీ, మనం వాళ్ళంటేనే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళేదన్నా పట్టించుకోకుండా దులిపేసుకొని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో, ఇక్కడ ఈగోని చంపేసుకోవడం అనడం కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తీసేసుకోవడం అని చెప్పొచ్చనమాట. ఓకే. ఒక పర్సన్‌ని మనం వదులుకోలేకపోతున్నామంటే, ఏదో నీడ్ ఉంది మనకి. వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనకేదో స్మాల్ బెనిఫిట్ ఒస్తుంది. హ్మ్. ఇప్పుడు నాకు టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మా హస్బెండ్ నాకు టైమ్ స్పెండ్ చేయట్లేదు. హ్మ్. నేను అలా టైమ్ స్పెండ్ చేసే ఒక మ్యాన్ దగ్గరికి వెళ్ళాననుకోండి, ఐయామ్ రియల్లీ ఫీలింగ్ గుడ్ ఎగ్జాంపుల్‌కి. హ్మ్. సో, నేనేం చేస్తానంటే నాకు కావాల్సిన నీడ్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ పర్సన్ వల్ల ఫుల్‌ఫిల్ అవుతుంది. ఓకే. బట్ ఆ పర్సన్ కొన్ని రోజులకి నన్ను ఇగ్నోర్ చేయడం, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, లేకపోతే ఇంగేదో ఎగ్జాంపుల్‌కి హి ఈస్ నాట్ ద రైట్ పర్సన్ నాకు అర్థమైంది. హ్మ్. నేను నా నీడ్ కోసం ఆ పర్సన్ మీద డిపెండ్ అవుతున్నాను. హ్మ్. ఈ పర్టిక్యులర్ నీడ్ నాకెక్కడో ఎక్స్‌టర్నల్ నుంచి వస్తుంది. ఎక్కడో ఎక్స్‌టర్నల్ నుంచి నాకు నీడ్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అనే ఆహ్, ఆహ్, ఏమంటారు? ఆ ట్రామాలో నుంచి వస్తుందది. అంతేగాని ఆ పర్సన్ అంటే ప్రేమతో రావట్లేదు. నా లోపల నాకేదో కావాలి. అది వేరే పర్సన్ దగ్గర నుంచి నాకొస్తుంది అనే దాంట్లో నుంచి మనం వాళ్ళు ఏం చేసినా, ఎలా చేసినా మనం వాళ్ళకి బెగ్గింగ్ చేసుకుంటున్నాం ఎళ్లి. నాతో రా, నా దగ్గరికి టైమ్ స్పెండ్ చేయడానికి రా, లేకపోతే కానీ దిస్ ఈస్ నాట్ లవ్. మనల్ని మనం ఎప్పుడైతే ఎమోషనల్‌గా హీల్ చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది. అవును. ఈ పర్సన్ రైట్‌గా లేడు. హ్మ్. తనేదో టైమ్ స్పెండ్ చేస్తున్నాడని చెప్పి నా రెస్పెక్ట్‌ని, నా యొక్క వాల్యూని, నా యొక్క ఈ ఈ సోల్ ఇంపార్టెన్స్‌ని నేను తగ్గించుకోలేను అని మనకి ఎప్పుడైతే మనల్ని మనం ఎక్కువ వాల్యూ అని ఇంపార్టెన్స్ ఇచ్చుకొని, ఎప్పుడైతే మనకు మనం ఎక్కువ ప్రేమను చేసుకుంటామో, దట్ ఈస్ ద టైమ్ వి విల్ అండర్‌స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మనకి అసలు నాకు టైమ్ స్పెండ్ చేయడం అంటే ఎందుకిష్టం? దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను. నాకు సమ్ పాస్ట్‌లో నేను అందంగా లేను అనేది నా లోపల పడిపోయింది ఒకానొక టైంలో. యెస్. సో, ఎప్పుడైనా ఎవరైనా నన్ను అందంగా ఉన్నావు అని పొగిడితే నాకు చాలా బాగా అనిపించేదనమాట. అరే! ఎవరో పొగుడుతున్నారు నన్ను అని. హ్మ్. బట్ ఇప్పుడు నేను ఆ నీడ్ కోసం ఒక పర్సన్ నన్ను పొగుడుతున్నాడు గదా! అంటే ఆ అబ్బాయి మంచోడు అని జెప్పేసి నేను ఇంక అబ్బాయి దగ్గరికెళ్ళిపోయాననుకోండి. ఆ అబ్బాయి ట్రూ నేచర్ అది ఉండకపోవచ్చు. హ్మ్. సో, నేనేం చేస్తున్నాను నన్ను పొగిడించుకోవడం కోసం నేను ఆ అబ్బాయి దగ్గరికెళ్తున్నాను. హ్మ్. అలా కాకుండా నేనిప్పుడు అర్థమైపోయింది. వేరే ఎవరు నన్ను ఎలా చూసినా నేనేంటో నాకు తెలుసు. సో, ఇప్పుడు నేను డిపెండెన్సీలో నుంచి వాళ్ళ దగ్గరికెళ్ళట్లేదు. హ్మ్. నేను ఇండిపెండెంట్‌గా ఉండి నాకు ఏది రైట్, ఏది రాంగ్. ఈ క్లారిటీలో నుంచి ఒక పర్సన్ దగ్గరికెళ్తాను. సో, హ్మ్. దిస్ ఈస్ హౌ ఇట్ హాస్ టు బి. కానీ యెస్. మనం రియాలిటీలోకొచ్చి ఆలోచిస్తే, మనం వాళ్ళని ఇష్టపడడం కూడా మన ప్రాబ్లమే. మీరన్నట్లు మన హ్యాపీనెస్ కోసం మనం ఇష్టపడుతున్నామేమో. యెస్. ఎగ్జాక్ట్‌లీ కదా! యెస్. కాకపోతే ఏంటంటే, అవతల వాళ్ళు మనకు ఆ హ్యాపీనెస్ ఇవ్వట్లేదని తెలిసినప్పుడు, మన హ్యాపీనెస్‌ని మనం చంపుకోవాల్సిన అవసరం లేదు లెక్క ఎందుకంటే ప్రకారం. మనకు తెలీదు. మనతో మనం ఎలా హ్యాపీగా ఉండగలము అనే లాజిక్ మనకు తెలీదు. ఆ తెలీదు. ట్రూత్ మనకు తెలీదు. ఎంతసేపటికి మనకి ప్రేమంటే బయట నుండే వస్తుందనుకుంటున్నాం. మన నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసేది ఇంకో పర్సనే అని అనుకుంటున్నాం. మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏం నేర్పించారు? భార్యకు భర్త, భర్తకు భార్య అని హ్మ్. నేర్పించారు. అంతేగాని ఫస్ట్ నీతో నువ్వు ఉండు. నీ లైఫ్ నువ్వు చూసుకో. నువ్వు హ్యాపీగా ఉండు. నీ హ్యాపీనెస్‌ని నువ్వు నీ కుటుంబానికి పంచు అని అలా ఎవ్వరు ఎవరికీ నేర్పించలేదు. హ్మ్. హ్మ్. మనకి ఎంతసేపటికి నేర్పించిందల్లా డిపెండెన్సీ. ఆ డిపెండెన్సీలో నుంచే రిలేషన్‌షిప్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఆ డిపెండెన్సీస్ ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవ్వట్లేదో అక్కడ గొడవలు మొదలవుతున్నాయి.
హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి, డిప్రెషన్స్, సూసైడ్స్ ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి అవన్నీ. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందిని ఈ మధ్య కాలంలో నేను కొంతమందిని ఫ్రెండ్స్‌ని చూస్తుంటే మెయిన్ అదే హస్బెండ్ వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏంటంటే అవతల వాళ్ళు మాట్లాడట్లేదనో, లేకపోతే అవతల వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పేసి సో వాళ్ళని బెగ్ చేసి ఫైనల్‌గా వీళ్ళే డిప్రెషన్‌లోకెళ్ళిపోయి రకరకాల హెల్త్ ఇష్యూస్‌కి నేను గురైపోతున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ ఫేజ్ క్రాస్ చేశానండి. ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ మై రిలేషన్‌షిప్‌లో ఇట్స్ నాట్ ఓన్లీ ఫస్ట్ 2 ఇయర్స్ నా ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా నేను ఇది ఫేస్ చేశాను. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లో కూడా నేను వెళ్ళడానికి రీజన్ ఇదే. నేను ఎంత అడిగినా మా హస్బెండ్ నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. అంటే నేనంటే ఇష్టం లేదు. చూస్తేనేమో మా హస్బెండ్ నాకు నచ్చిన హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. 1,00,000, 2,00,000 ఎంతైనా ఖర్చు పెడతారు నా డెలివరీకి. నాకెక్కడ కావాలంటే అక్కడ క్రెడిల్ సెరమనీ చేస్తాడు. నాకు ఏ శారీ కావాలంటే ఆ శారీ ఇప్పిస్తారు. నేను ఏం పట్టుకున్నాను గట్టిగా అంటే, "నువ్వు నాకు టైమ్ స్పెండ్ చేస్తేనే నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు" అనేది చాలా గట్టిగా పట్టేసుకున్నాను నేను నా లోపల. "నువ్వు నాకు అటెన్షన్ ఇస్తేనే లవ్వు. అటెన్షన్ ఇస్తే నిజంగా ఫీలింగ్స్ లవ్ ఉంటుంది. బట్ ఇది మాత్రమే ప్రేమ" అని నేను పట్టేసుకున్నాను కాబట్టి చాలా సఫరింగ్ మంది వచ్చింది. మీలానే వైఫ్స్ ఆలోచించేది అదే. హస్బెండ్ పాపం మన కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడినా, మనం సాటిస్ఫై ఎక్కడవ్వమంటే సండే రోజు చికెన్ తీసుకురాలేదని చాలా మంది వైఫ్స్ గొడవ పడతారు. అక్కడ మ్యాటర్ ఇస్ నాట్ అబౌట్ చికెన్. మ్యాటర్ ఏంటంటే, అరే ఇన్ని సంవత్సరాల నుంచి నాతో లైఫ్ గడుపుతున్నారు. ఈ మాత్రం అర్థం చేసుకోలేరా నాకేం కావాలి అని. యాహ్! ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెన్‌కి ఎవరు చెప్పలేదు. ఇలా చూడాలి, ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా ఏం రిపీట్ అవుతున్నాయి ఫ్యామిలీలో, ఎవరెక్కడ ఏమి ఇష్టం మనకి నేర్పిస్తారు యెస్. చిన్నప్పటి యెస్. నుంచి. యెస్. చూడు నీ భర్తకి ఏమి ఇష్టమో చూడు, నీ డ్యాడీకి ఏమి ఇష్టమో చూడు, మీ సిస్టర్‌కి ఏమి ఇష్టం. ఇవన్నీ మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి. మనకు అవి నేర్పిస్తూ ఉంటారు కూడా. అండ్ మన మదర్స్ కూడా అదే చేశారు. యాహ్! ఇంట్లో ఎవరికేం కావాలో ఆ టాలెంట్ వాళ్ళకి ఉంటుంది. ఇట్స్ ట్రూ. కానీ ఫాదర్స్‌కి ఎంతసేపటికి నువ్వు సంపాదిస్తే చాలు. నీ రోల్ అయిపోయింది. యూ ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద హోమ్. ఆ ఇగో ఒకటి పెట్టేశారనమాట వాళ్ళకి. సో ఓకే. ఎప్పుడైతే ఈ రోల్స్ బాగా డిస్క్రిమినేషన్ అనేది జరిగిందనమాట రోల్స్‌లో. అలా కాకుండా మనం ఇప్పుడు ఒకరినొకరు ఎలా ట్రీట్ చేసుకోవాలి, అసలు మెన్ ఏమి ఇష్టపడతారు, విమెన్ ఏమి ఇష్టపడతారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడి మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇది కొంచెం టైం పడుతుంది. యాహ్! ఎక్కడైనా కూడా మనం బట్ ఏ జర్నీలో అయినా మీరన్నట్లుగా ఇమ్మీడియేట్‌గా ఆ జర్నీ స్టార్ట్ అయిపోగానే 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో కాదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది హనీమూన్స్ అనేది అందుకే ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే. మెన్ ఎప్పుడైతే ముందుకెళ్ళి అసలు నా వైఫ్‌కి ఏమి ఇష్టం, హ్మ్. తనకి ఏం కావాలి, హ్మ్. తనకి ఈ టైంలో సపోజ్ పీరియడ్స్ టైమ్ అనుకోండి. హ్మ్. ఓకే. ఈ టైంలో తనకి ఏదో ఏం మూడ్ కంఫర్ట్. స్వింగ్స్ వస్తూ యెస్. ఉంటాయి. యెస్. స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుందో, లేకపోతే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. హ్మ్. ఇలాంటివన్నీ అర్థం చేసుకొని కొంచెం చిన్న చిన్నగా మనకి చేశారనుకోండి విల్ ఫీల్ వెరీ హ్యాపీ. హ్మ్. ఇప్పుడు నాకు రోజెస్ కానీ, బొకేస్ కానీ ఇస్తే చాలా ఇష్టం. ఐ హ్మ్. ఫీల్ వెరీ గుడ్. హ్మ్. ఆహ్, ఆ నేచర్, ఆ రోజెస్, ఆ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. హ్మ్. మా హస్బెండ్‌కి నేను చాలా చెప్పాను కానీ తను తీసుకురాడు. హ్మ్. ఎందుకంటే ఐ డోంట్ నో వై. హ్మ్. తను ఇంకెక్కడైనా తన ప్రేమని ఇవ్వగలడు గానీ, ఇలాంటి విషయాల్లో ఇవ్వలేడు. హ్మ్. నేనేం చేశానంటే, నా డెలివరీ టైమ్‌లో మా హస్బెండ్‌ని పక్కన పెట్టుకున్నాను. కావాలని నేను అలాంటి హాస్పిటలే చూజ్ చేశాను. బికాజ్ నా హస్బెండ్‌కి తెలియాలి. ఒక విమెన్ డెలివరీ టైమ్‌లో ఎంత పెయిన్ అనుభవిస్తుంది. బికాజ్ నేను పెళ్ళైన కొత్తలో చూసిన దాని ప్రకారంగా నేను చాలా గొడవ పడినప్పుడు మా హస్బెండ్ ఒక మాట అన్నారు. "ఆడవాళ్ళంటే వస్తారు. దాంట్లో ఏముంది పెళ్లి చేసుకొని నువ్వు ఒక్కదానివే వచ్చావా" అని. అది నాకెంత హర్ట్ అయిన థింగ్ అంటే నన్నింత గ్రాంటెడ్‌గా తీసేసుకున్నారా అంటే నేను మా వాళ్ళందరిని వదిలేసి వచ్చిన విషయం ఆయనకి అంత సాక్రిఫైస్‌ని ఇంత అసలు ఇలా తీసేసుకుంటున్నాడా అని ఆ టైంలో నేను అది చాలా పర్సనల్‌గా తీసుకున్నాను గానీ, హ్మ్. లేటర్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకెవరు చెప్పలేదు. అది ఎంత పెయిన్‌ఫుల్ థింగ్. ఒక ఆడపిల్ల అంత ప్రేమించే వాళ్ళ మధ్యలో వదిలేసి రావడం అనేది ఎంత పెయిన్‌ఫుల్ థింగ్ అనేది యెస్. వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకి నేర్పించిందల్లా ఒకటే. మెన్ అంటే సంపాదించాలి. విమెన్ అంటే వదిలేసి వస్తారు అందరిని. అది వాళ్ళ డ్యూటీ అన్నట్టుగా చెప్పారు. ఇట్ ఈస్ అవర్ చాయిస్. హ్మ్. నాకిష్టం లేదా నేను పెళ్లి చేసుకోను. నేను రాను. అయినా పెళ్లి కూడా చేసుకొని కూడా పేరెంట్స్‌ని వదలలేక పేరెంట్స్‌తో ఉన్నవాళ్ళు ఎంతో మంది. ఇట్ ఈస్ మై చాయిస్. ఆ హ్మ్. చాయిస్‌లో నేను మిమ్మల్ని గౌరవించి, కల్చర్‌ని గౌరవించి, మీతో పాటు లైఫ్ లీడ్ చేయడానికి ఇవన్నీ వదిలేసుకొని వస్తున్నానంటే యూ హావ్ టు రెస్పెక్ట్ దట్. ఆ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వాళ్ళకి నేర్పించలేదు. హ్మ్. సో, ఇక్కడ కూడా నేనేం చెప్తున్నానంటే, ఆ పెయిన్ మా హస్బెండ్ చూసాడు. నా డెలివరీ టైమ్‌లో నేనెంత పెయిన్ అవుతున్నానని. హ్మ్. నేను ఆహ్, లమాస్ క్లాసెస్ అని అవన్నీ వెళ్ళాను. లమాస్ క్లాసెస్ అంటే మనకి అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? డెలివరీ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంతా హస్బెండ్‌ని, వైఫ్‌ని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తారు. హ్మ్. ఆన్‌లైన్‌లోనే చెప్పారు. మా హస్బెండ్ కూడా విన్నారు.
నమాజ్ క్లాసెస్ వినే టైంలో కూడా తనకేం అర్థం కాలే. బట్ నేను బాబుని కనే టైంలో నేను తట్టుకోలేకపోయాననమాట. నేను డెలివరీ ఆ టైంలో పెయిన్స్. బ్రీతింగ్స్ చేసి చాలా వరకు నా పెయిన్స్‌ని నేను కంట్రోల్ చేశాను. హ్మ్. ఇంక లాస్ట్ మూమెంట్‌లో నాకు అవ్వలేదు ఆ పెయిన్ తట్టుకోవడం హ్మ్. అనేది. తను చూసాడు. అప్పటి నుండి ఈ రోజు వరకు నాకు పీరియడ్స్ వచ్చాయంటే నాకు కంప్లీట్ రెస్ట్ ఇస్తాడు 1 డే. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 డేస్, వీలైతే 3 డేస్ నాకు రెస్ట్ ఇస్తాడు. హ్మ్. సో, ఎవ్వరు ఏది కావాలని చేయట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ వాళ్ళకి ఆ వాల్యూ, ఆ రెస్పెక్ట్ ఇవ్వడము, ఎలా ట్రీట్ చేయాలి. ఇప్పుడు మా మదర్ కూడా నాకు తెలిసినంత వరకు ఏ రోజు కూడా తనకెప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు నాకు కడుపు నొస్తుంది, నాకు రెస్ట్ కావాలి అని అడగడం నేను చూడలేదు. హ్మ్. జ్వరం వచ్చినా, కడుపు నొచ్చినా, ఏం చేసినా ఎళ్లి వంట చేసి, అంట్లు తోమి అన్ని పనులు చేసేది. హ్మ్. హ్మ్. విమెన్ సో, ఆవిడ మాకేం చూపిచ్చింది, ఆవిడ నీడ్స్ అంత ఇంపార్టెంట్ కాదన్నట్టే చూపించింది. హ్మ్. బట్ తన లోపల ఏం ఫీల్ అవుతుంది, అబ్బా! నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకొని ఈరోజు వంట చేస్తే బావుండు. హ్మ్. ఇంట్లో వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకొని కర్రీస్ బయట నుంచి తెస్తే నేను కొంచెం రెస్ట్ తీసుకొని తను మరి ఎక్స్‌ప్రెస్ చేసిందా? ఎక్స్‌ప్రెస్ చేయలేదు. మా మదర్ ఇప్పటికి నాకు ఒకటే మాట చెప్తారు. నిన్ను చూసి నేను చాలా చేంజ్ అయ్యాను. నిన్ను చూసి నేను ఎక్స్‌ప్రెషన్ నేర్చుకున్నాను. హ్మ్. సో, ఎక్కడైనా కూడా అసలు మన నీడ్స్‌కి మనం ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. మన నీడ్స్‌ని మనం హానర్ చేసుకోవాలి. అదే సెల్ఫ్ లవ్ అంటే. సూపర్ నిహారిక గారు. థ్యాంక్ యూ. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.